గులాబీ పార్టీలో జరుగుతున్న పరిణామాలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. 2023లో పార్టీ ఓటమి పాలై అధికారం కోల్పోయాక పరిస్థితుల్లో క్రమంగా మార్పు వస్తుందన్న టాక్ వినిపిస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్ దాదాపు ఫామ్ హౌస్కే పరిమితం కావడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అన్ని తానే నడిపిస్తున్నారు కేటీఆర్. ఇదే సమయంలో కేసీఆర్ కుటుంబ సభ్యులైన మాజీ మంత్రి హరీష్ రావు పార్టీలో పరిమితమైన పాత్ర పోషిస్తున్నారన్న చర్చ గులాబీ వర్గాల్లో నడుస్తోంది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఏ కార్యక్రమం నిర్వహించినా వాటన్నింటిలోనూ కేటీఆరే కనిపిస్తున్నారు. దీంతో హరీష్ రావు సాధ్యమైనంత వరకు తన నియోజకవర్గం సిద్దిపేటకు మాత్రమే పరిమితమవుతున్నారట. దీంతో తనకు పార్టీలో తగిన ప్రాధాన్యం దక్కడం లేదని హరీష్ రావు అలకబూనారని, అందుకే పార్టీ కార్యక్రమాలకు అంటి ముట్టనట్లు ఉంటున్నారనే ప్రచారం పార్టీ నేతల్లోనే జరుగుతోంది. అంతేకాకుండా కేటీఆర్కు హరీష్ రావుకు మధ్య అంతరం పెరిగిందని, కేసీఆర్ కుటుంబంలో విభేదాలు చెలరేగాయన్న టాక్ సైతం పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఈ క్రమంలోనే హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారని, కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే అసలు గులాబీ పార్టీలో ఏం జరుగుతోంది? ఆధిపత్య పోరు నడుస్తోందా? కేటీఆర్, కవిత, హరీష్ రావుల మధ్య విభేదాలు వచ్చాయా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా కవిత తండ్రి, సోదరుడి తీరుపై ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. పదవులు, ఆస్తులు అన్నీ కేటీఆర్కేనా అంటూ తండ్రిపై కవిత లేఖాస్త్రంతో తిరుగుబాటు చేశారని అంటున్నారు. త్వరలోనే ఆ లేఖను కవిత బయటపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కూడా హరీష్, కవితకు ప్రాధాన్యం లేకపోవడంతో ఆ పార్టీలో ముసలం మొదలైందన్న టాక్ నడుస్తోంది. బీఆర్ఎస్ ను ఇప్పుడు కేటీఆర్ నడిపిస్తున్నారని, హరీష్ రావు, కవిత డమ్మీలుగా మారిపోయారని, కేటీఆర్ఏ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారని, కేసీఆర్ కూడా ఆయనకే పూర్తి స్వేచ్ఛనిచ్చారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కవిత ఒంటరైపోవడంతో మహిళా సాధికారత, సామాజిక తెలంగాణ సాధనలో అప్పటి బీఆర్ఎస్ సర్కార్ విఫలమంటూ వ్యూహాత్మకంగానే విమర్శలు చేశారని అంటున్నారు. భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రావాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ను డిఫెన్స్లో పడేసిన కవిత చేసిన ఈ కామెంట్స్ వెనుక వ్యూహం ఉందా? బీఆర్ఎస్లో ప్రాధాన్యత కోసమే తను ఉద్దేశపూర్వకంగానే ఈ కామెంట్స్ చేశారా అంటే అవుననే సమాధానమే వస్తోంది. కల్వకుంట్ల కవిత రాజకీయం బీఆర్ఎస్లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. కొద్ది కాలంగా బీఆర్ఎస్తో ఏమాత్రం సంబంధం లేకుండానే ఆమె కార్యక్రమాలు చేపడుతున్నారు. పార్టీలో ప్రాధాన్యత లేకపోవడంతోనే తను వ్యవస్థాపకురాలైన జాగృతి తరపున పొలిటికల్ యాక్షన్స్ చేస్తున్నారన్న ప్రచారం విస్తృతంగా కొనసాగుతోంది. ఆమె సొంతంగా చేపడుతున్న కార్యక్రమాల వలన పార్టీకి ప్రయోజనమేమో గానీ అవన్నీ బీఆర్ఎస్ను వేలెత్తి చూపుతున్నాయి. ఇటీవల సామాజిక తెలంగాణ రావాల్సిన అవసరం ఉందని కవిత వ్యాఖ్యానించటం 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సామాజిక న్యాయానికి పెద్దపేట వేయలేదని చెప్పడమేనంటున్నారు. ఇదే ఆమె బీఆర్ఎస్ పై అసంతృప్తిగా ఉన్నారనేందుకు కారణమంటున్నారు. పార్టీలో కవితకు ప్రాధాన్యత లేకపోవడంతోనే ఈ కామెంట్స్ చేశారనే చర్చ కూడా నడిచింది. దీంతో ఏదో జరగబోతోందని భావించి కవితకు బీఆర్ఎస్ నేతలు నచ్చజెప్పారని, ఆమె మాత్రం నో వే అన్నట్టుగా గాసిప్స్ వచ్చాయి. ఇదిలా ఉండగానే ప్రస్తుతం బీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నికపై కసరత్తు జరుగుతున్న క్రమంలో తనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని కవిత ఖరాఖండిగా తేల్చి చెప్పినట్టుగా బీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నాయి. దీనికి కేటీఆర్ నిరాకరించడంపై కవిత అసంతృప్తిగా ఉన్నారని, ఈ కారణంగానే తనపై పార్టీలో ఎవరు కుట్రలు చేస్తున్నారో తనకు తెలుసని, సమయం వచ్చినప్పుడు వాటన్నింటినీ బయటపెడతానని వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. తన కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన కవిత తిరిగి వచ్చాక తదుపరి కార్యాచరణ ప్రకటిస్తారని అంటున్నారు. ఇక రాజకీయంగా కవితను అణిచివేసేందుకు కేటీఆర్ కుట్రలు చేస్తున్నారని, బీఆర్ఎస్లో ఒకే పవర్ సెంటర్ ఉండాలని, అది కూడా తన చుట్టూనే ఉండాలనేది కేటీఆర్ అభిమతంగా ఉందని వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉంటే కేటీఆర్ పార్టీ అధ్యక్షుడైతే బీఆర్ఎస్ ఎల్పీ తనకే ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారట. ఈ పరిణామాలతో బీఆర్ఎస్లో 3 ముక్కలాట నడుస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఎవరికి వారుగా రాజకీయం చేస్తున్నారట. కవిత సొంత ఎజెండాతో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆమె అవసరమైతే పార్టీని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు కూడా పంపుతున్నారు. హరీష్ రావు కూడా పార్టీలో ప్రాధాన్యత లేదని అసంతృప్తిగా ఉన్నారట. కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్కు పరిమితం కావడంతో బీఆర్ఎస్కు సర్వం తనే అన్నట్టుగా కేటీఆర్ వ్యవహరిస్తున్నారు. హరీష్ రావు ఎక్స్పోజ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నా కేటీఆర్ మాత్రం పూర్తిగా డామినేట్ చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. అసెంబ్లీ సమావేశాల సమయంలోనూ హరీష్ను కాదని గతానికి భిన్నంగా కేటీఆర్ఏ లీడ్ తీసుకున్నారు. కేటీఆర్ అడుగులతో కవిత ముందే సర్దుకుంటున్నారని ఓ ప్రచారం జరుగుతుండగా
మరోవైపు హరీష్ కూడా దాదాపు అలాంటి సిగ్నల్సే ఇవ్వడంతో కేటీఆర్ ఉలిక్కి పడ్డారట. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలనేది హరీష్ డిమాండ్గా తెలుస్తోంది. కేసీఆర్ ఎలాగూ అసెంబ్లీకి హాజరు కావడం లేదు. పైగా కాంగ్రెస్ ఈ అంశాన్ని ఎక్కువగా ప్రస్తావిస్తూ విమర్శలు చేస్తోంది. దీంతో తనకు ఎల్ఓపి ఇస్తే రేవంత్ చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టడంతో పాటు తనకు ప్రాధాన్యత దక్కుతుందనేది హరీష్ వ్యూహంగా కనబడుతోంది. అదే సమయంలో హరీష్ కు బీఆర్ఎస్ లోని మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుండడంతో పాటు ఎల్ఓపి ఇవ్వడం అంటే పార్టీ మొత్తాన్ని ఆయన చేతుల్లో పెట్టడమేనంటున్నారు. అందుకే భవిష్యత్ పరిణామాలను అంచనా వేసి కేటీఆర్ అందుకు సుముఖంగా లేరని ప్రచారం జరుగుతోంది. హరీష్ రావుకు ప్రతిపక్ష నేత హోదాను అంగీకరిస్తే బీజేపీతో చేతులు కలిపి బీఆర్ఎస్ను నిర్వీర్యం చేస్తారనే భయం కూడా కేటీఆర్ను వెంటాడుతోందని అంటున్నారు. అందుకే ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో హరీష్ రావుతో సంధి కుదుర్చుకోవడమే ఉత్తమమని భావించి ఇటీవల హరీష్ నివాసానికి కేటీఆర్ వెళ్లారని ప్రచారం జరిగింది. అయితే కేటీఆర్ విజ్ఞప్తిని మన్నిస్తే తనకు రాజకీయ చరిష్మా మసకబారుతుందనేది హరీష్ ఆందోళనగా తెలుస్తోంది. భవిష్యత్ బీఆర్ఎస్దేనని రాజీ పడితే కేటీఆర్ను కాదని తనకు కేసీఆర్ కీలక బాధ్యతలు అప్పగిస్తారని హరీష్ లెక్కలు వేసుకుంటున్నారనే టాక్ నడుస్తోంది. మరోవైపు పార్టీ కీలక నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికా వెళ్లిన సమయంలో హరీష్ రావుతో కేటీఆర్ సమావేశమవడంపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసలు గులాబీ పార్టీలో ఏం జరుగుతోంది, ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయన్న సందేహాలు క్యాడర్లో వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే సమయంలో ఎమ్మెల్సీ కవిత సైతం కాస్త సైలెంట్ అయిపోతారన్న టాక్ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. కొద్ది రోజుల క్రితం గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పించి కేసీఆర్ను పార్టీని ఇరకాటంలో పడేశారన్న విమర్శలను ఎదుర్కొన్న కవిత ప్రస్తుతం అమెరికా పర్యటనకు వెళ్లారు. యుఎస్ నుంచి వచ్చిన తర్వాత దూకుడుగా వ్యవహరించొద్దని పార్టీ లైన్లోనే కేటీఆర్ హరీష్లతో కలిసి పనిచేయాలని ఆమెకు కేసీఆర్ ఆదేశించినట్టు తెలుస్తోంది. మొత్తానికి హరీష్ ఇంటికి కేటీఆర్ స్వయంగా వెళ్లి కలవడంతో పార్టీలో వినిపిస్తున్న గుసగుసలకు చెక్ పెట్టినట్టయిందన్న చర్చ నడుస్తోంది. ఈ భేటీతో ఇక పార్టీలో నెలకొన్న అనుమానాలకు ఆందోళనలకు తెరపడినట్టేనని, ఇక నుంచి మరింత ఉత్సాహంతో పార్టీ కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఉధృతం చేయాలని కేటీఆర్ డిసైడ్ అయినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చూడాలి మరి ఇటు కేటీఆర్ అటు హరీష్ రావు కవిత ఏం చేస్తారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.